అపోస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 26, 27 వచనాలు. దేవుని మాటను గౌరవించి ఆలకించి ఆలోచించి ఆచరించి ఆశీర్వదింపబడగలరని ప్రభు పాదదాసుడిగా మీకు మనవి చేస్తున్నాను. చదువుకున్న వచనములో ఒక అద్భుతమైన మాట నాకెంతో సంతోషాన్ని, ఆదరణను, ధైర్యమును కలిగించిన మాట. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉన్నవాడు కాదు. కులాలు మతాలు లాంటి చిన్న చిన్న విషయములకేమి, దేశములకు ఖండములకే అనువర్తింపజేయవలసిన అద్భుతమైన మాట. ఆయన ఎవరికి కూడా ఒరే దేశములో ఉన్న, ఈ భూభాగములో ఎచ్చట ఉన్నా ఆయన వారికి దూరస్థుడు కాదు, సమీపస్థుడు. అందరికీ అందుబాటులో, చేరువలో ఉండే దేవుడని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి ప్రకటించడానికి నేను ఎంతో సంతోషపడుతున్నాను. 7 హిల్స్ అనే హాస్పిటల్ విశాఖపట్నంలో ఉన్నది. కాస్త పెద్ద హాస్పిటలే, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని, అనేక సదుపాయములు కలిగిన హాస్పిటల్ అని ప్రఖ్యాతి ఉన్నది. అక్కడక్కడ పెద్ద పెద్ద హోర్డింగులు పెడతారు అడ్వర్టైజ్మెంట్కి. ఆ 7 హిల్స్ హాస్పిటల్ హోర్డింగుల మీద ఒక క్యాప్షన్ రాసి ఉంటుంది, 7 హిల్స్ హాస్పిటల్స్ ఆల్వేస్ విదిన్ యువర్ రీచ్ అని రాస్తాడు. ఎల్లప్పుడూ మీకు అందుబాటులో అనేది వారి భావన. ఎవరైనా సంతోషపడతారా? పోనీలే ఆపద వస్తే ఉపయోగించుకుందామని అనుకుంటారు తప్ప, ఆహా ఎంత గొప్ప భాగ్యము అని ఆనందపడడానికి ఏముంటుంది హాస్పిటల్లో చెప్పండి? విధి లేని పరిస్థితి అయితే తప్ప. అయినా నానాటికి రోగాలు ప్రబలి, ఇంతకుముందు ఎప్పుడు మనము వినని పేర్లతో కొత్త జబ్బులు తగలబడి, ఆయుర్దాయం అంతరిస్తూ, వ్యాధులు ప్రబలుతూ, తిరిగే మనుషులు అర్ధాంతరంగా కుప్పకూలిపోయే విచిత్రమైన వైరస్సులు జ్వరబడి, ఏదో నగరానికి ఎక్కడో దూరానికి వెళ్ళాల్సిన వైద్యం మనకు చేరువలోకి వచ్చిందంటే ఆహా అని ఆనందపడే పరిస్థితి వస్తే, మరణమునే జీవముగా మార్చగలిగిన ఒక దేవుడు, నీ కొరకు సమస్తమును నూతనముగా మరలా సృష్టించగలిగిన దేవుడు, దుఃఖమును నాట్యముగాను, శాపమును దీవెనగాను, చేదును మధురముగాను మార్చగలిగిన మహామహిమ కలిగిన దేవుడు, ఏదో ఒక దుకాణం పెట్టుకుని కూర్చునే రకంగా కాక, మనుష్యులందరికీ యావత్ భూమి మీద కాపురమున్న సమస్త మానవాళికి ఎప్పుడు నేను దూరస్తుని కాదు, మీకు దగ్గరలో అందుబాటులో ఉన్నాను అని చెబితే ఇంతకన్నా శుభవార్త ఏముంటుంది చెప్పండి? ఈ రాత్రి సభలోని భక్తులారా, మీ అందరికీ నా మనవి, నేను చెప్పు సువార్త ఏమనగా, దేవుడు ఎవరికి దూరస్తుడు కాదండి, ఆయన అందరికీ సమీపస్తుడని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఓసారి బైబిల్లో ఒక మహాభక్తుడికి దేవుని మీద అలక వచ్చిందిట. ఎందుకో దేవుడు నేను అనుకున్న పనులు చేస్తలేదు, నేను అడిగింది ఇస్తలేదు, నాకెందుకో దేవుని విషయంలో అంత సంతోషంగా లేదు, అడిగిన చాక్లెట్ కొనివ్వలేదని పిల్లాడికి తండ్రి మీద అలకొచ్చినట్లు ఈ మహాభక్తుడికి వచ్చి, నేను కొంతకాలం దేవునికి దూరం అవుతాను అని అనుకున్నాడట. ఏ ఊరెళ్ళా దేవుడు అక్కడ ఉంటాడు, ఎందుకు వచ్చిన సావని. అసలు భూమి మీదనే ఉండకుండా ఆకాశ మండలంలోకి ఎక్కి అక్కడ దాక్కుందాం, దేవుడు బాధపడు కొన్నాళ్ళు అని ప్లాన్ వేశాడట. ఆకాశ మండలంలోకి ఎక్కి వెళితే దేవుడికి అది దూరమైన స్థలమా?
చిన్న చితకవాడు కాదు, దేశానికే రాజు కదా. ఆయన దక్షిణ హస్తం అతను పట్టుకుని, రే ఏం చేస్తున్నావు ఇక్కడ? అమ్మ నాయన, నిజమే, నా బుర్ర పని చేయ కానీ ఆకాశాలకు ఎక్కినవాడు నుండేది ఆకాశాల మీద కదా అని ఈసారి సముద్ర దిగంతాలకు వెళ్ళాడట. అక్కడ నుండి ఆయన చెయ్యి పట్టుకొని తీసుకొచ్చి మళ్ళీ గుళ్ళో పారేసిందంట. అప్పుడు అంటాడు, నీ సన్నిధి నుండి ఎక్కడికి పారిపోగలను? ఆకాశ మండలంకి ఎక్కిపోయినా అక్కడ ఉన్నావు, సముద్ర దిగంతాలకు దిగి వెళ్తే అక్కడ ఉన్నావు అని ఒక మహారాజు నిరుత్తరుడై చేతగాని వాడై, ఇక నా వల్ల కాదు మహాప్రభో, నీ నుండి తప్పించుకోలేను, దూరం కాలేను, నన్ను మన్నించి మరలా నీ ఒడికి కౌగిటికి చేర్చుకోమని ప్రార్థన చేస్తాడు. ఈ రోజున ఆకాశ మండలానికి ఎక్కిపోయిన వాడికే, సముద్ర దిగంతాల్లో దాక్కునే ప్రయత్నం చేసిన వాడికే ఆయన దూరస్తుడు కాక సమీపస్తుడై తన దక్షిణ హస్త బలము చేతమని పట్టి తీసుకుని రాగలుగుతుంటే, నీకున్న కష్టములో, నీకున్న ఇబ్బందిలో, నీకున్న శ్రమలో తృణీకరించబడి వెలివేయబడి ఒంటరితనం అనుభవిస్తూ బాధను అనుభవిస్తున్న ఒకవేళ స్థితిలో ఉంటే, అందరూ దూరమైనట్టు నీకు ఒకవేళ అనిపించిన దేవుడు నీకు దూరస్తుడు కాదు, ఆయన సమీపస్తుడే సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని వాక్యములో రాయబడిన చక్కని మాట, మనలో ఎవరికి ఆయన దూరస్తుడు కాదు, ఎవరికి కాదు. ఒక్కొక్కసారి మనకే దేవునికి దూరంగా బ్రతకాలని, దేవుడికి దూరం అయిపోవాలని, ఈ నిష్ఠాగరిష్ట భక్తి చేయలేమని, వామో ఇంత పత్యమైతే నా వల్ల కాదని, అసలు నేను నోరు కట్టుకోలేని, తలంపుల తలుపులు వేసుకోలేనని, అసలు నా వల్ల కావటం లేదని, నష్టకారకమైన శాపగ్రస్తమైన అలవాట్లకు, వ్యసనాలకు, క్షణభంగురపు ఆనందాలకు పరిగెడుతూ మానవుడు దేవునికి దగ్గరగా ఉంటే దేవునికి నచ్చినట్టు ఉండాలి, దేవుడికి దూరంగా వెళ్తే నాకు నచ్చినట్టుగా ఉండొచ్చని తిరుగుతున్నాడు తప్ప, ఎక్కడికి వెళితే దేవునికి దూరం అవుతావు నాయన? ఆకాశ మండలములోనా, సముద్ర దిగంతాల్లోనా? ఆయన దృష్టికి మరుగై ఉండగలవా? ఆయన హస్తముకు దొరకనంత దూరం పోగలవా? సముద్ర దిగంతాలైనా ఆకాశ మండలమైన దేవునికి దూరం కానప్పుడు, నీకున్న దుఃఖములో, నీకున్న కష్టములో, నీకున్న బలహీనతలో, నీకున్న ఒంటరితనములో నిన్ను కన్నవారైనా కడుపున పుట్టినవారైనా దూరం అవ్వచ్చేమో కానీ, ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న ప్రేమ గల దేవుడు నీకు ఎప్పుడూ దూరము కాదని, ఆయన ఎవ్వరికీ దూరస్తుడు కాదని, అందరికీ సమీపంగా ఉన్న మంచి దేవుడని, అలాంటి దేవుణ్ణి నువ్వు హృదయములో విశ్వసించి నోరార పిలవగలిగితే, ఆయన ప్రేమ స్పర్శను, ఆయన హృదయ వైశాల్యమును అనుభవించి ఆశీర్వదించబడతావని నేను ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. విశ్వసించిన వారంతా ప్రభుకు స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న సువార్త ఏమనగా, ఆయన ఎవ్వరికి దూరస్తుడు కాదు, మనలో ఎవ్వరికి దూరస్తుడు కాదు. మీరొక్క మాట దేవుని వాక్యములోని కొన్ని సంగతులను జ్ఞాపకము చేసుకోనగలిగితే ప్రియులారా, దేవుని వాక్యములో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. ఒకడు తండ్రితో సంబంధాన్ని తెంచుకొని, ఆస్తిని పంచుకొని, మనస్సును చంపుకొని, అక్కడ వాడిన భాష దూరదేశానికి వెళ్ళాడట. ఎందుకు? తండ్రి అతనికి శత్రువా? తండ్రి వలన అతనికి ప్రమాదం ఉన్నదా, నష్టం ఉన్నదా? ఎందుకో తండ్రి కన్నా స్నేహితులు మంచిగా అనిపిస్తున్నారు. సృష్టించిన వాడికన్నా, కన్నవాడికన్నా ఇంకెవడో మంచిగా అనిపిస్తున్నాడు. నువ్వు అనుభవించే ఆస్తి తండ్రిది, దూరముగా వెళ్ళిపోయి ఖర్చు పెడుతున్న డబ్బు తండ్రిది, నీలో ప్రవహిస్తున్న రక్తం తండ్రిది, అన్నీ తండ్రివే. నచ్చనిదల్లా తండ్రికి దగ్గరగా ఉండడం. దూరదేశానికి వెళ్ళాడు, దూరదేశానికి వెళ్ళాడు.
నాకు దగ్గరైన వారు, నెలవైన వారు అన్నవారంతా ధనం కరిగిపోయిన తర్వాత మెల్లిగా తరిగిపోయారు, దూరం అయిపోయారు. చివరికి పందులు మేపాల్సిన ఒక పనిలో కుదిరాడు. ఆ పందులు తినే పొట్టు తినడానికి ఆకలి బాధ తట్టుకోలేక ఆశపడ్డాడు. ఈ రోజున నేను మీకు ప్రకటిస్తున్న సువార్త ఏమనగా, ఆ స్థితిలో కూడా అతడు నాశనం అవ్వకుండా అతడికి బుద్ధి వచ్చినట్లుగా చేసి మరలా తన ఇంటికే తెచ్చి ఆనంద సంతోషాలతో సత్కార్యములు గావించి విందును ఆరగింపజేసి, అతడు ఏదో విదేశాలకు వెళ్ళి ఒలింపిక్ పథకం ఎత్తుకొచ్చినట్లుగా అతనికి సన్మానాలు చేసి అతన్ని ఘనపరిచి, నా కొడుకురా ఏమనుకుంటున్నారంటూ ప్రపంచానికి గర్వంగా చూపెట్టిన కన్న తండ్రి ప్రేమ ఈ రాత్రి మీ దృష్టికి తెస్తున్నాను. ఆ దూర దేశానికి వెళ్ళిపోయిన వాళ్ళం మనం కాదా? దేవుడితో మనకు వచ్చిన ప్రాబ్లం ఏముంది? దేవుడు పరిశుద్ధుడు, మన వల్ల కాని పని అది. దేవుడు ప్రేమామయుడు, మనం స్వార్థప్రియులం. దేవుడు క్షమాహృదయుడు, మనం పగబట్టగలిగిన నైజం కలిగిన వారం. దేవుడు ఇవ్వడములో ఆనందించేవాడు, మనిషి పొందడములో, అది దొంగిలించైనా, దుర్మార్గంగా దోపిడీ చేసైనా, చంపైనా పొందడములో ఆనందించే రకం. ఇలాగ నాకు దేవుడికి పడతలేదురా, సెట్ అవుతలేదు, కొంచెం దూరం జరుగుదామని వివిధ కారణములతో నీవు జరుగుతున్నావు. ఎంత జరిగితే దేవునికి దూరం అవుతావు నాయనా? అది అయ్యే పని కాదు. దేవుని ప్రేమ నిన్ను ఆవరించి ఉన్నది, నిన్ను ఎత్తుక్కుంటా ఉన్నది, నిన్ను కోరుకుంటా ఉన్నది. ఒక మహాభక్తుడు పాట రాసి అంటాడు, నన్ను పోనివ్వని ప్రేమ వెతుకుచున్నది ప్రేమ అన్నాడు. పని ఈ పనికి మళ్ళీ నేను చిరాకు వచ్చేస్తున్నా అనుకుంటే ఏనాడో తిరిగి రాని లోకాలకు అనంత వాయువులు కని పేపర్లో కనబడుతుంటదే, ఆ పదాలన్నీ మన పేరు ముందే పడి. వదులుకోలేని ప్రేమ, పోనివ్వని ప్రేమ, ఇష్టపడకపోయినా, ఇంట్రెస్ట్ లేకపోయినా వెంటబడుతున్న ప్రేమ. ఈ రాత్రి ఈ సంఘపక్షముగా ఒక కేక నీకు వినబడుతున్నది. ఏమిటా కేక? ఏ కారణంతో, ఎవరు నిన్ను దూరం పెట్టారు, ఎవరికి నువ్వు దూరం అయ్యావు, అవన్నీ నిజాలై ఉండొచ్చు గాక. కానీ జగత్తును అందులో సర్వమును సృష్టించి నీ ఉనికికి చలనానికి కారణమై నీ స్థితికి స్థానానికి ఆధారభూతమైన దేవుడు నీకు దూరస్తుడు కాదు, నీకు సమీపస్తుడని నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను. నమ్మిన వారు స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. ఒక మాట మీరు ఆశ్చర్యకరంగా ఆలోచించండి. ఆదికాండం 39:2 ఏమని వ్రాయబడింది అంటే, యెహోవా యోసేపునకు తోడయ్యుండి అనండి. ఆ మాట అందరూ. యోసేపు దేవురు, వారిది కనాను దేశం కదా. ఇప్పుడు ఎక్కడున్నాడు యోసేపు? ఐగుప్తు దేశములో కదా. యోసేపు అమ్మ, నాన్న, అన్నదమ్ములు ఎక్కడున్నారు? కనాను దేశములో కదా. ఈ దేశంలో ఎవరున్నారు? ఎవరు లేరే. పశువుల సంతలో ఒక గేదెనో, బర్రెనో, గొర్రెనో అమ్మినట్టుగా ఇతన్ని 20-30 రూకలకు అమ్మేశారు కదా. సంతలో పశువుని చేసి అమ్ముకున్నారు అన్నయ్యలే. చచ్చాడని నాన్నను నమ్మించారు, మళ్ళీ ఆశ లేకుండా చేశారు, ఎప్పుడో నీళ్ళు వదిలేశారు, దేశంగా దేశానికి తరలించారు, తమ్ముడితో సొమ్ము చేసుకున్నారు. అయ్యో, అల్లారు ముద్దుగా తండ్రికి ప్రియపుత్రుడిగా 11వ సంతానముగా ప్రత్యేకమైన అంగీతో ప్రియమైనటువంటి లాలనతో పెంచబడ్డ కుమారుడు బానిసగా మారి అష్టదరిద్రాలు, పంచమహాపాతకాలు ఒక్కసారిగా జీవితాన్ని చుట్టుకుంటే తాళలేక తనువు చాలించి ఉంటాడు అనుకున్నారు అందరూ. కానీ విచిత్రం, దేశం కాని దేశం, భాష కూడా రాదు, వాడి తిడితే అర్థం కాదు, బాధ చెప్పుకుంటే ఆడికి అర్థం కాదు. అలాంటి చోట విసిరివేయబడ్డట్టుగా బానిస బతుకుతూ ఉంటే, అమ్మ లేదు, నాన్న లేడు, అన్నదమ్ములు లేరు, నాన్నవారు లేరు, భాష తెలిసిన వారు లేరు. కడు చిత్రం ఏమనగా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడంట. నేను చెప్పే సువార్త అదే, మనలో ఎవరికి దేవుడు దూరస్తుడు కాదు, ఆయన సమీపస్తుడు. ఒకసారి సంతోషంగా చప్పట్లు కొట్టొచ్చు కదా. అమ్మ దూరమైంది, నాన్న దూరం అయ్యాడు, దుర్మార్గానికి బలై బాధలు అనుభవిస్తున్నారు. కానీ దేవుడు దూరస్తుడుగా లేడు.
తోడుగా ఉన్నాడు. ప్రజలారా, పెద్దలారా, విద్యావంతులారా ఆలోచించండి. అమ్మైనా నాన్నైనా ఇంకెవరైనా ఎల్లప్పుడూ తోడుగా ఉండగలరా? కానీ నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు సవాలు చేసి ఒక మాట ఉన్నారు. ఇదిగో మృతుడ నైతిని గాని యుగ యుగములకు సజీవుడిగా తిరిగి లేచాను, సదాకాలం మీకు తోడుగా ఉంటాను మాట ఇచ్చాడు. కొడితే మంచి గోడ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోసేపుకు తోడుగా ఉన్న దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కన్న కుమారుని ఖండించును ఖడ్గంపైకి ఎత్తబడిన అబ్రహాముకు తోడుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. తన బలిపీఠమునకు తానే కట్టెలు పెరుచుకున్న పిల్లవాడి సమర్పణకు తోడుగా నిలిచిన ఇస్సాకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. తెలివి తక్కువ పనులు చేసి పరాయి దేశానికి వెళ్ళి పాలేర్తనంలో 20 సంవత్సరాలు నాశనం అయిపోయి అన్ని రకాలుగా మోసపోయి నష్టపోయిన వాడికి తోడుగా నిలిచి అతని బలమైన గొప్ప జనముగా చేసిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఒక రూపం కనబడకపోయినా, రూపాయి లాభం లేకపోయినా, వినబడ్డ దేవుని స్వరానికి లోబడి అందరినీ అన్నిటిని వదిలిపెట్టి వెళ్ళిపోయిన ఒంటరి అబ్రామును పెక్కు మందిగా మార్చి ఒక వ్యక్తిని దేశానిగా మార్చిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. వరుసగా ఇప్పుడు నేను చెప్పినవన్నీ అబద్ధాలా, కల్పిత గాథలా, చరిత్రలో లేవా, సమాజంలో కనబడవా, ఏ పుస్తకములు కనబడవా? ప్రత్యక్ష చరిత్రను చూస్తే భూమి మీద లేవా? కాల్పనిక గాథలా? ఇవన్నీ నీతి చంద్రికలా, చందమామ కథలు లాంటివా? ఊసుబోక రాసుకున్న ముచ్చట్లా ఇవి? అయ్యో ప్రజలారా, చరిత్రను మనము కాదనలేము కదా. భారతదేశం మీద వ్యాపారం చేసుకోవడానికి వచ్చి ఖరీదైన వజ్రాల మొత్తం ఎత్తుకెళ్ళిపోయి దేశాన్ని లూటీ చేసిన బ్రిటిష్ వాడి దాష్టికాల చరిత్రను మర్చిపోగలమా? నిజం, చరిత్రను ఎవడు మార్చలేడు. దేశ సంపదను వ్యాపారం పేరుతో కొల్లగొట్టిన వాడి దుష్టబుద్ధిని మనలో మనకే తగులు పెట్టి విభజించి పాలించినటువంటి వాడి నీచ రాజకీయ వ్యవహారములు చరిత్ర కాదనగలమా? అంత ఉత్తిదే అనగలమా? అది కథ కాదు, చరిత్ర. చరిత్ర ఎవరిని కాదనలేం కదా. ఈ రోజున ఒక స్థిరమైన తోడు నీ జీవితానికి ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, ఏ సమయమందైనా. వాడేదో చెబుతాడు వాళ్ళ భాషలో, వీడికి అర్థం కాదు. నీళ్లు దమ్మంటే పాలు తెస్తాడు, భాష అర్థం కాదు కదా. విపరీతమైన కోపంతో కొడతాడు. అయ్యా మీరు అన్నమాట నాకు అర్థం కాలేదని చెబితే అది కూడా అర్థం కాదు. ఎంత దుస్థితి కదా. కానీ అక్కడ దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫ్రాయిం అనేవాడు చిన్నతనంలో నవ్వుడు పాలైపోయిన పరిస్థితి, ఎవరు తోడు లేని పరిస్థితి. తినడానికి లేదు, ఆడుకోవడానికి ఎవరు లేరు. కానీ ఆ ఎఫ్రాయిము దేవుని తోడు కలిగిన ఈ వ్యక్తి సంతానం కదా. చరిత్రలో ఏమి రాయబడింది తెలుసా? ఎఫ్రాయిము చేయి పట్టుకొని వాడికి నడక నేర్పిన వాడను నేనే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వాడు అరణ్యములో గాలిని మేయిస్తున్నాడు. అలాంటి వాడిని చేయి పట్టుకొని వాడిని ఫలభరితమైన వ్యక్తిగా మార్చి నాకు శిరస్నానంగా మార్చుకున్నాను. ఇప్పుడు ఎఫ్రాయిం ఏడురా అంటే అడవిలో లేడో, శాపంలో లేడు, దేవుని నెత్తి మీద ఒక కిరీటమై ప్రకాశిస్తున్నాడు. నిన్ను రాజకీయ మకుటముగాను, శాశ్వత శోభాతిశయముగాను, బహుతరములకు దీవెనగాను మార్చగలిగిన దేవుని మాటిచ్చి తన జనమును ఆ రీతిగా ప్రపంచ విఖ్యాతి గావించిన ఒక దేవుడున్నాడు. ఆయన పేరు ఈ రాత్రి మీకు ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు. సంతోషపడటం కూడా మీకు పెద్దగా వచ్చినట్లేదు. నేను ఒక మంచి సలహా ఏమన్నా, నీకు క్రికెట్ ఉంటే ఇష్టం ఉంటే ఉండొచ్చు, కానీ సిక్స్ కొట్టినప్పుడు, 4 బీకినప్పుడు ఆనందంగా చప్పట్లు కొట్టేంత ఊపు లేనప్పుడు స్టేడియంకి వెళ్ళకూడదు. సెల్ ఫోన్లో టీవీ కాడ చూసుకో. ఎందుకు 3000 రూపాయలు టికెట్ దాకా ఆడదాకా పోయి నానా సావులు తెచ్చి ఖాళీ బట్టలు బొర మీద బాదుకొని సమోసా 50 రూపాయలు కొనుక్కొని ఎందుకు వ్యానం సుఖం లేదు?
ఆడంతా నిప్పులు జరిగే బంతులు వేస్తుంటే కొడితే స్టాండ్స్లో పడుతున్నాడు, లేచి అప్పట్లో కొనపోతే ఎందుకండి గ్రౌండ్కి వెళ్ళి ఎక్కడ సార్ కెమెరాలు పెట్టి ఇంటికాడ కూర్చొని లైవ్లో చూడరాదు. ఎడదాకా ఎందుకు వచ్చావు? వచ్చావా? దేవుని సన్నిధిని, ఆయన ప్రేమకు, ఆయన ఔదార్యానికి, ఆయన మహోన్నతమైన కృపకి స్తుతి చెప్పకుండా, స్తోత్రం చెప్పకుండా, ఆనందంగా స్పందించకుండా, హర్షధ్వానాలు చేయకుండా ఎవడలా బిగిసిపోయినట్టు కూర్చోవడం దేనికంట? అదేం లేదండి అన్న వాళ్ళు కోట కట్టుకోసారి మంచిగా నోట్లో స్తోత్రం ఉండాలి. హల్లెలూయా. ఆయన యోసేపుకు తోడయ్యండి. ఆ మాట ఎంత మంచి మాట కదా. ఆయన మనలో ఎవ్వరికి దూరంగా ఉన్నాడు. నీ దగ్గర డబ్బులు లేవు అనిపిస్తే అసలు అమ్మ బాబోయ్ జిడ్డులాగా అతుక్కున్నవాడు కదా తుపాకీ గుండుకు దొరకకుండా పోతాడు. కనబడ్డాక దూరం దూరం. అదేమిట్రా ఇన్నాళ్ళ మన స్నేహం బంధం నోర్మే స్నేహ బంధమా పోడా, రూపాయి బంధం అదొక్కడే, లేకపోతే నువ్వెందుకు? లోకమే స్థిరమని నమ్మేడి ప్రజలారా. కిలోమీటర్ రాశాడు ఒక పెద్ద మనిషి. అంతా మాయ్యారా బాబు, ఏముండదని. ఏమీ లేదు, అంత భ్రమ, మోసం. ఈరోజు నా దేవుని వాక్యం తెలియచేస్తుందండి, ఆయన మనలో ఎవరికి దూరస్తుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపుకు దూరం అయ్యాడా? ఏమండి, ఎఫ్రాయిముకు దూరముగా ఉన్నాడా? అయ్యో, యాకోబుకు దూరంగా ఉన్నాడా? దేవుని తోడు అనండి. నీకు తెలియకనే డబ్బు ఉంటే చాలనుకుంటున్నావు, ఫ్రెండ్ ఉంటే చాలనుకుంటున్నావు, కొద్ది గొప్ప ఇన్వెస్ట్మెంట్ ఉంటే చాలనుకుంటున్నావు. బంగారం మీద పెట్టిన వేస్తే భూమి మీద పెట్టిన బీభత్సంగా ఉండిద్దని చెప్పంటే మొత్తం కొనేసావు. ఏది మంచి తోడు? భూమా, బంగారమా? భూమా, బంగారమా? సెల్ ఫోన్ ఉంటే చాలు, దేవుని స్తోత్రం. చెప్తున్నా మళ్ళీ నేను ప్రార్థనలను తర్వాత చేయమని. ఎంత మంచి మనసు. స్తోత్రం చేయి. హల్లెలూయా. మంచి వాళ్ళు మట్టుకే చెప్పండి, అందరు కాదు. హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలారా, శ్రద్ధగా ఈ మాటలు ఆలకించాలి మీరు. మనలో ఎవ్వరికి ఆయన దూరస్తుడు కాదు. దేవుని బిడ్డలారా, యాకోబు దూరపు కొండలు నునుపు అన్నట్టు ఏదో సంబంధం అనుకొని, ఏదో పెళ్ళి అనుకొని, ఏదో ఆశీర్వాదం అనుకొని, ఎటో పరిగెడితే బాగుంటుంది అనుకొని, నానా తిప్పలు పడి 7 సంవత్సరాలు ఊడికించేస్తే తెల్లారిపాటికి అంత మోసం నాయను అని గోలు పెట్టాడు. నేను ఎందుకని ఆయన బాధ చెప్తాడు. ఏనండి, ఆదికాండం